హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. హిందీ సాహిత్యక ఇతిహాస్ ఒక ప్రవాహం. దానిలో భాగంగా మనం నిర్గుణ్ కావ్యధార భక్తి కాలకు సంబంధించి నిర్గుణ్ కావ్యధారలో మరి మొదటి శాఖ అయినటువంటి జ్ఞానాశ్రయ శాఖకు సంబంధించి అనేక విషయాలు తెలుసుకున్నాం. జ్ఞానాశ్రయ శాఖ అంటే ఏమిటి, జ్ఞానాశ్రయ శాఖకి విశేషతాయి, అదేవిధంగా జ్ఞానాశ్రయ శాఖలో ఉన్నటువంటి ప్రముఖ కవుల గురించి కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం నిర్గుణ్ కావ్యధారలో మరొక శాఖ అయినటువంటి ప్రేమాశ్రయ శాఖ ఈ ప్రేమాశ్రయ శాఖ అంటే ఏమిటి, దానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి విశేషతలు కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే నిర్గుణ్ కావ్యధారని మనం రెండు భాగాలుగా విభజించారని చెప్పుకున్నాం. ఒకటేంటి జ్ఞానాశ్రయ శాఖ, రెండు ప్రేమాశ్రయ శాఖ. సంత్ కావ్యధార, సూఫీ కావ్యధార. జ్ఞానాశ్రయ శాఖను ఏమంటాము సంత్ కావ్యధార, ప్రేమాశ్రయ శాఖను ఏమంటాము सूफी काव्यधारा. सो प्रेमाश्रयी शाखा की जो काव्य है उसे कहा जाता है प्रेमाख्यान काव्यधारा. प्रेमाश्रयी शाखలో ఉన్నటువంటి మరి ఆ కావ్యాన్ని మనం ఏమంటాం प्रेमाख्यान काव्यधारा. सो प्रेम प्लस आख्यान, प्रेमाख्यान दीर्घ संधि, प्रेमाख्यान కావ్యధార. ప్రేమ పర్ ఆఖ్యాన్ కియా గయా హై అంటే ప్రేమ గురించి వర్ణన అనేది జరగబడింది, అందువల్ల ఇక్కడ ప్రేమాఖ్యాన్ కావ్యధార అన్నాము. ఓకే, దాన్నే మనం ఏమంటాము సూఫీ కావ్యధార. సో మనకి ఈ యొక్క జ్ఞానాశ్రయి और प्रेमाश्रयी, ज्ञानाश्रयी और प्रेमाश्रयी ये नाम किन के अनुसार दिया गया है? आचार्य शुक्ल ने इसको ये नाम का निर्धारित किया है. आचार्य शुक्ल అంటే ఎవరు? రామచంద్ర శుక్ల. ఆచార్య శుక్ల అంటే ఎవరండి? రామచంద్ర శుక్ల. ఆచార్య రామచంద్ర శుక్లు ఏమన్నాడండి? జ్ఞానాశ్రయ శాఖ అని ప్రేమాశ్రయ శాఖ అన్నాడు. అదేవిధంగా ఈ జ్ఞానాశ్రయ శాఖకి సంత్ కావ్యధార ఏమన్నారండి? సంత్ కావ్య. ప్రేమాశ్రయకి సూఫీ కావ్య. ప్రేమాశ్రయకి ఏమన్నారు? సూఫీ కావ్య. ప్రేమాశ్రయకి సూఫీ కావ్యని ఎవరన్నారంటే డాక్టర్ రామ్ కుమార్ వర్మ, ప్రసిద్ధ ఆలోచక్ డాక్టర్ రామ్ కుమార్ వర్మ ఏమన్నారండి? संत काव्य सूफी काव्य. प्रसिद्ध आलोचक प्रसिद्ध विद्वान డాక్టర్ రామ్ కుమార్ వర్మ సంత్ కావ్య సూఫీ కావ్య నామకరణం చేశాడు. అదేవిధంగా ఆచార్య రామచంద్ర జ్ఞానాశ్రయ శాఖ ప్రేమాశ్రయ శాఖని నామకరణం చేశాడు. ఓకే, ఈరోజు మనం తెలుసుకోవాల్సింది సూఫీ కావ్యధార. ప్రేమాశ్రయ శాఖనే మరి సూఫీ కావ్యధార అంటాం తెలుసుకున్నాం కదా. సో సూఫీ కావ్యధార అంటే ఏమిటి, దాని యొక్క విశేషతలు ఏంటో చెప్పుకుందాం. సో జ్ఞానాశ్రయ శాఖ జ్ఞాన పర్ ఆధారిత హై. జ్ఞానాశ్రయ శాఖ అనేది జ్ఞానంపై ఆధారపడి మరి అక్కడ రచనలు అనేవి జరిగాయి. అదేవిధంగా ప్రేమాశ్రయ కావ్యధార ప్రేమ పర్ కేంద్రిత హై. ప్రేమాశ్రయ శాఖ అనేది దేని మీద ఆధారపడి ఉంది? ప్రేమ మీద. ప్రేమ కే ద్వారా నిర్గుణ నిరాకార్ కే అంతర్గత్ బ్రహ్మ కి ప్రాప్తి అంటే ప్రేమ ద్వారా నిర్గుణ నిరాకార ఆ భగవంతుని ఆధీనంలో గల ప్రేమని పొంది, ప్రేమ ద్వారా భగవంతుణ్ణి అంటే లౌకిక ప్రేమ ద్వారా అలౌకిక ప్రేమ ఏంటి? అలౌకిక అంటే ఏంటి? కనిపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రేమ. లౌకిక అంటే అంటే భూమి మీద ఉన్నటువంటి జీవులు చేసుకున్నటువంటి ప్రేమని మనం లౌకిక అంటాం. అంటే కనిపించేటువంటి ప్రేమని లౌకిక, కనబడలేనటువంటి ప్రేమని అలౌకిక ప్రేమ అంటాం. సో అలౌకిక ప్రేమని ఆ భగవంతుని యొక్క తత్వాన్ని పొందడానికి, ఆ పరమాత్మని పొందడానికి చేసేటువంటి ప్రేమ. उस प्रेम को निराकार ब्रह्म की प्राप्ति करना, निर्गुण निराकार के अंतर्गत ब्रह्म की प्राप्ति करना प्रेम के आधार पर, उसी को कहा जाता है. क्या कहा जाता है? सूफी काव्यधारा, निर्गुण काव्यधारा. సో సూఫీ శబ్ద అయితే ఈ సూఫీ కావ్యధారలో ఈ సూఫీ అనేటువంటి పదము సూఫీ శబ్ద యునానీ భాషా सोपेस से माना जाता है. सोपेस ఈ సూఫీ అనేటువంటి పదము చూడండి, ఈ సూఫీ అనేటువంటి పదము యునానీ అంటే గ్రీకు భాష, యునానీ భాష అయినటువంటి యునానీ శబ్ద కిస్సే నికలా? सोपोस. यूनानी शब्द
सोपोस से निकला माना जाता है। सोपोस యునానీ భాష అయినటువంటి సోపోస్ అనేటువంటి పదం నుంచి వచ్చింది। ఈ సూఫీ పదము యునానీ భాష అయినటువంటి సోపోస్ నుంచి వచ్చింది। ఈ సోపోస్ అంటే ఏంటి అర్థం అంటే జ్ఞాని అని అర్థం అండి। ఏంటంటే జ్ఞాని। सोपोस अंटे ज्ञानी। सूफी का अर्थ है माने ज्ञानी अर्थ। सोपोस का अर्थ क्या है? ज्ञानी। कुछ लोग को कहना है कि सूप का अर्थ, जो सूफी में सूप होता है ना, सूप का अर्थ है सफ़ेद ऊन का बना हुआ। కొంతమంది ఏంటంటే सफ़ेद ऊन का बना हुआ, सफ़ेद ऊन का बना हुआ, बना हुआ। సఫేద్ ఊన్ కా బనా హువా అంటే తెలుసు। సఫేద్ అంటే తెల్లని ఊలి, అంటే మనం చలికాలంలో వేసుకుంటాం కదా, స్వెటర్స్ వేసుకుంటాం కదా, ఊలితో, ఊలి అంటాము। సో తెల్లని ఊలితో చేసినటువంటిది అని, చేసినటువంటి క్లాత్, చేసినటువంటి బట్ట అని చెప్పడం జరిగింది। సఫేద్ ఊన్ సే బనా హువా కపడే పహनते हैं सूफी लोग, इसलिए इसे सूफी कहा गया है। यानी इन्होंने सरल त्यागपूर्ण जीवन बिताते हुए सफ़ेद ऊन के कपड़े पहनते हैं, इस कारण इन्हें सूफी कहा गया है। सरल, देखिए सरल, सरलమైనటువంటి జీవితాన్ని और त्यागपूर्ण, त्यागपूर्ण जीवन बिताते हैं। సరళమైనటువంటి జీవితాన్ని, త్యాగపూర్ణ అంటే అర్థం ఏంటి? అన్నిటినీ త్యజించి లౌకిక ఆనందాలు, సంపద, మరి మిగతా మనం ఏదైతే పొందాలనుకుంటామో, సంపద పొందాలనుకుంటాం, ఆస్తులు పొందాలనుకుంటాం, భార్యను పొందాలనుకుంటాం, కుమారుల్ని పొందాలనుకుంటాం, ఆస్తులు కూడబట్టాలనుకుంటున్నాం, అది కావాలి ఇది కావాలి, అన్ని కోరికల్ని కూడా వాళ్ళు త్యాగం చేశారు। त्यागपूर्ण सरल जीवन बिताते हुए सफ़ेद कपड़े, जो ऊन से बने हुए सफ़ेद कपड़े पहने हुए जो व्यक्ति है, उन्हें कहा जाता है, क्या कहा जाता है? सूफी, सूफी कहा जाता है। సో ఈ సంత్ సూఫీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కసారి ఫకీర్ అని కూడా అంటాం। మన ఫకీర్ అనే పదం కూడా మనం చాలాసార్లు వినే ఉంటాం। यानी ईश्वर को प्राप्त करने का रास्ता प्रेम से माना है। వీళ్ళంటే ఈ భగవంతుని పొందడానికి ఒకటే దారి, రహదారి, అది ప్రేమ। परमात्मा को इन्होंने प्रीतम माना है, परमात्मा को इन्होंने प्रीतमा माना है, प्रेमी को आशिक माना है। आशिक प्रियतमा के द्वारा, प्रियतमा से प्रेम करते हैं, प्रेम के प्राप्ति से, प्रेम के द्वारा परमात्मा के तत्व को प्राप्त करना। అంటే భగవంతుని ఇతరు ప్రియతమ అని మసనవి శైలి అంటారు। దాన్ని ఏమంటామంటే మసనవి, మసనవి, ఇసే కహా జాతా హై మసనవి శైలి। దాన్నే మసనవి శైలి అంటాం। ఈ మసనవి శైలి అంటే ఏంటంటే పరమాత్మ అంటే భగవంతుని ప్రియతముగా అంటే प्रियतमा అంటే प्रियतमा परमात्मा को प्रियतमा माने स्वयं आपको प्रेम माना है। प्रेमी, प्रेमी प्रियतमा से प्रेम करते हैं, अलौकिक प्रेम करते हैं। ప్రియతమ అంటే అక్కడ నారితో పోల్చాడు, స్త్రీతో పోల్చాడు, భగవంతుని స్త్రీతో పోల్చాడు। ఎవరైతే కవి స్వయంగా ఉన్నాడో అతను ప్రేమికుడిగా పోల్చుకున్నాడు। స్వయంగా తను ప్రేమికుడిగా, భగవంతుని ప్రియురాలుగా అంటే ప్రియతమగా పోల్చుకొని దాన్ని మరి ఆ యొక్క సూఫీ కావ్యధారలో మసనవి శైలి అంటాం। అటువంటి శైలి ఆధారంగా ఈ సూఫీ కావ్యధారలో మరి కావ్యాలు మరి అనేక మంది ఉన్నారు। ఆ కావ్యాలు ప్రథమ కవి కౌన్ హై అది కూడా తెలుసుకుందాం। ఆచార్య రామచంద్ర శుక్ల ప్రేమాఖ్యాన్ కావ్యధార ముస్లిం కవియో కా దేన్ మానా గయా హై। అంటే రామచంద్ర శుక్ల ఏమంటున్నాడంటే ఈ యొక్క ప్రేమాఖ్యాన్ కావ్యధార అనేది ముఖ్యంగా ముసల్మాన్ కవిयों के द्वारा हिंदी में जो मुसलमान कवियों से प्रारंभ हुआ माना गया है। అంటే హిందీ సాహిత్యలో ఈ ముసల్మాన్ కవుల ద్వారా వచ్చినటువంటి కావ్యధార అనేసి రామచంద్ర శుక్ల అంటున్నాడు। వాస్తవమే ఇది నిరాధారే, కానీ ఇది వాస్తవము కాదు। దీన్ని చాలామంది విద్వాన్లు ఆలోచకులు ఖండించారు। ఎందువల్లంటే మన భారతీయ తత్వంలో, మన భారతదేశంలో ఈ యొక్క ప్రేమ తత్వం అనేది భగవంతుని చూడండి। మీరాబాయి యొక్క जो माधुर्य भाव से उसे भगवान को पति मानकर प्रेम से कितना मशहूर हुआ है। సో మీరాబాయి భక్తి ఎంత మషూర్ అయిందో తెలుసు, ఎంత ప్రసిద్ధి చెందిందో మనకు తెలుసు కదా। సో భారతీయ వాంగ్మయంలో ఈ ప్రేమతత్వం అనేది ఋగ్వేద కాలం నుంచి వస్తుంది। ఋగ్వేద కాలంలో మనకి ఊర్వశి పురురవ
అనేటువంటి కథ సంస్కృతంలో ఉంది. అదేవిధంగా మనకి నల దమయంతి కథ, కాళిదాస్కి ప్రేమ్ కథ మొదలైనటువంటి కథలు ఎన్నో మరి సంస్కృతంలో ఉన్నటువంటి కథలు తర్వాత కాలంలో అనేక భాషల్లో వీటికి రాయడం జరిగింది. అందువల్ల ఆచార్య శుక్లు చెప్పినటువంటి అంటే उनके अनुसार किनके अनुसार शुक्ल के अनुसार वो सही हो सकता है लेकिन वास्तव में निराधार है, వాస్తవంలో మాది సరైనది కాదు. అయితే ఆచార్య శుక్లు ఏమంటున్నాడంటే చూడండి, ఆచార్య శుక్లు ప్రేమాఖ్యాన్ కావ్యధారలో మొట్టమొదటి రచన పహలీ రచన మృగావతి को मानते हैं. మొదటి రచన आचार्य शुक्ल के अनुसार पहली रचना क्या है? मृगावती. आचार्य शुक्ल के अनुसार पहली रचना मृगावती को मानते हैं. आचार्य शुक्ल पहली रचना मृगावती को मानते हैं जो कुतुबन से लिखा हुआ है. कुतुबन రాసినటువంటి ఈ యొక్క రచన కుతుబన్ రాసినటువంటి రచన और కవి కుతుబన్ రాసినటువంటి మృగావతి ద్వారా ఈ యొక్క ప్రేమాఖ్యాన్ కావ్యధార ప్రారంభమైందని ఆచార్య రామచంద్ర శుక్లు చెప్తున్నాడు. అది ఎప్పుడు రాశారండి? 1501 सन 1501. తర్వాత హజారీ ప్రసాద్ ద్వివేది ఏమంటున్నాడు? దానికంటే ముందే సత్యవతి కథ అనేది సత్యవతి కథతో ఈ ప్రేమాఖ్యాన్ కావ్యధార ప్రారంభమైందని చెప్తున్నాడు. ఈ సత్యవతి కథను ఎవరు రాశారంటే ఈశ్వర్ దాస్. ఎవరు రాశారండి? ఈశ్వర్ దాస్ రాశాడు. ఇది ఎప్పుడు రాశాడు? सन 1500 ईस्वी में. 1500 క్రీస్తు శకం 1500లో ఈశ్వర్ దాస్ రాసినటువంటి సత్యవతి కథతో ప్రారంభమైందని ఎవరు చెప్తున్నారు? హజారీ ప్రసాద్ ద్వివేది అంటున్నాడు. హజారీ ప్రసాద్ ద్వివేది సత్యవతి కథతో ప్రారంభమైంది అంటున్నాడు. అదేవిధంగా ఆచార్య రామచంద్ర శుక్లు ఏమంటున్నాడు? మృగావతితో ప్రారంభమైంది. ఎవరు రాశారు? అది కుతుబన్ రాసినటువంటి మృగావతితో ప్రారంభమైందనేసి చెప్తున్నాడు. అయితే యాక్చువల్గా తర్వాత కాలంలో రామ్ కుమార్ వర్మ కూడా ఏం చెప్పాడంటే చందాయన్ प्रेमाख्यान काव्यधारा का परंपरा वास्तव में चंदायन मुल्ला दाऊद से लिखा हुआ चंदायन से प्रारंभ होता है అని చెప్పాడు. రామ్ కుమార్ వర్మ ప్రేమాఖ్యాన్ కావ్యధారలో మొట్టమొదటి కావ్యం చందాయన్ అని చెప్పడం జరిగింది. ఎవరు రాశారు దాన్ని? ముల్లా దావుద్. ఎవరు రాశారండి? ముల్లా దావుద్ రాశాడు. ఈ రచన ఎవరు రాశారు? ముల్లా దావుద్ రాశారు. 1379. అంటే అక్కడికి మనకి ఆచార్య రామచంద్ర శుక్లు చెప్పిన దానికి మరి రామ్ కుమార్ వర్మ చెప్పిన దానికి సుమారు అక్కడ 150 సంవత్సరాలు 130 సంవత్సరాలు తేడా వస్తుంది కదా. సో चंदायन मुल्ला दाऊद का लिखा हुआ चंदायन प्रथम रचना माना गया है. प्रथम उनसे ही प्रेम काव्यधारा प्रारंभ होता है. कहाँ है? किन्होंने? राम कुमार वर्मा. वास्तव में नवीन शोधिकार्यों के आधार पर అంటే ప్రస్తుతం ఆధునిక కాలంలో రీసెర్చ్ వీటి కావ్యాల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. దాని ప్రకారం ఆ శోధికార్య ప్రకారం రీసెర్చ్ చేసిన తర్వాత ఒక రచన అనేది బయటపడింది. అదేంటంటే असायित का हंसावली प्रथम काव्य माना गया है. हंसावली అసాయిత్ రాసినటువంటి హంసావలి అనేది మొట్టమొదటి రచనగా ప్రేమాఖ్యాన్ కావ్యధారలో మొట్టమొదటి రచనగా చెబుతున్నారు. नवीन शोधिकार्यों के अनुसार असायित का लिखा हुआ हंसावली रचना प्रेमाख्यान काव्य परंपरा का प्रथम काव्य रचना है. कब लिखा है? 1370. 1370 అంటే 1370కి 1379కి 9 సంవత్సరాల తేడా ఉంది అక్కడ కదా. సో రామ్ కుమార్ వర్మ తర్వాత రాసినటువంటి మరి చందాయన్ ముల్లా దావుద్ రాసిన చందాయన్ 1379 చెప్పాడు. ఇక్కడ नवीन शोधिकार्यों के आधार पर प्रेमाख्यान काव्यधारा का प्रथम रचना क्या है? हंसावली. क्या है? हंसावली. किसने लिखा है? असायित. नवीन शोधिकार्यों के आधार पर हंसावली అనేది ప్రథమ రచన అయినప్పటికీ కూడా ప్రేమాఖ్యాన కావ్యధారలో ప్రతినిధి రచన అని అడుగుతుంటాడు ఎగ్జామ్లో ఎక్కువగా. ప్రతినిధి రచన క్యా హై అని అడుగుతాడు. సో ప్రతినిధి రచన చందాయన్ కో మానా గయా హై. ప్రతినిధి रचना किसको माना गया है? చందాయన్ को माना गया है. అసలు ప్రతినిధి రచన అంటే ఏంటంటే యాక్చువల్గా మనం ఏమనుకున్నాం? హంసావలి అనేది మొదటి రచన అని చెప్పుకున్నాం. అయినప్పటికీ హంసావలి మొదటి రచన అయినప్పటికీ కూడా उसमें सभी तत्व नहीं है. जो प्रेम पर आधारित लिखा हुआ सभी तत्व उनमें पाया नहीं है. इसलिए हंसावली प्रथम रचना है. लेकिन
ప్రతినిధి రచన నహీ హై. హంసావళి అనేది ప్రధాన రచన అయినప్పటికీ కూడా ప్రతినిధి రచన కాదు. ఎందువల్ల అంటే హంసావళిలో ప్రేమతత్వకు సంబంధించి భావన ఏదైతే భావం ఉందో మరి ఆ కాలంలో పూర్తిగా లేవన్నమాట. సో దానివల్ల ఈ యొక్క హంసావళి అనేది మొదటి రచనగానే గుర్తింపబడింది తప్ప ప్రతినిధి రచనగా గుర్తింపబడలేదు. సో ప్రతినిధి రచన అంటే ఉస్ సమయ్ అంటే మనకి ప్రేమాఖ్య అంటే ప్రేమ పరంపరక జో కావ్య లిఖా హువా హై, ప్రేమ పరకు సంబంధించిన కావ్యాలు ఉన్నాయి కాబట్టి మనం ఆ యొక్క కాలానికి ప్రేమాఖ్యాన్ కావ్యధార అని పేరు పెట్టాం. సో ఆ తత్వం అనేది కావ్యంలో అన్ని భావాలు కూడా కనిపించాలి, అన్ని తత్వాలు కూడా పరిపూర్ణ రూप से उस काव्य में दिखाई देना है. उस काव्य को कहा जाता है प्रतिनिधि रचना. సో ఒక టీంలో 12 మంది ఉంటాం కదా, క్రికెట్ టీము, అందులో కెప్టెన్ ఎలాగా, మనం కెప్టెన్ అంటాం కదా. సో అలాంటి కెప్టెన్ రచన ఏంటి, చందాయన్. మాతా ప్రసాద్ గుప్త ఏమన్నాడంటే దీన్ని లోర్ కథ అన్నాడు. దీన్ని ఏమన్నాడంటే మాతా ప్రసాద్ గుప్తనే లోర్ కథ కహా హై, లోర్ కథ కహా గయా హై. లోర్ కథ కిస్నే, మాతా ప్రసాద్ గుప్త్. లోర్ కథ ఎందుకన్నాడంటే ఇందులో లోర్ మరియు చందా का प्रेम का वर्णन हुआ है. लोर का विरह इसमें ज़्यादा दिखाई देता है. లోర్ యొక్క విరహం అనేది ఇందులో ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల దీనికి లోర్ కథ అనేసి మాతా ప్రసాద్ గుప్త చెప్పారు. లోర్ और చందా का प्रेम विरह का वर्णन इसमें हुआ है. తర్వాత మనకి యాక్చువల్గా प्रतिनिधि रचना है, प्रौढ़तम रचना भी है. प्रौढ़ रचना కూడా ఉంది. प्रौढ़ रचना किसका है, प्रौढ़ रचना क्या है. सो जायसी के लिखा हुआ पद्मावत అనేది प्रौढ़ रचना. పద్మావత్ అనేది ఎవరు రాశారు, ఇది జాయ్సీ, మలిక్ మొహమ్మద్ జాయ్సీ రాసేటువంటి. ఎప్పుడు రాశారు, 1520. सो 1520 में लिखा हुआ प्रौढ़ रचना, पद्मावत को प्रौढ़ रचना माना गया है. प्रौढ़ रचना की प्रतिनिधि रचना की తేడా ఏంటి, ప్రౌఢ రచన అంటే సర్వశ్రేష్ఠ రచన, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రచన, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పోయెట్, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కావ్య, దాన్ని మనం ప్రౌఢ రచన అంటాం. ప్రతినిధి రచన అంటే ఆ కాలంలో ఉన్నటువంటి ఏదైతే ప్రవృత్తి ఉంటుందో ఆ ప్రవృత్తి ఆధారంగా దాన్ని ప్రతినిధి రచన అంటాం. ఓకేనా. సో ఆ కాలంలో అన్నిటికంటే బెస్ట్ అక్కడ మనకి ఎవరు, క్రికెట్లో ఒక కెప్టెన్ ఉంటాడు, కానీ కెప్టెనే బాగా ఆడతాడా, అలా కాదు కదా. అప్పుడు మరి కెప్టెను సౌరవ్ గంగూలీ కెప్టెన్గా ఉండేవాడు. మరి మనకి ఎవరు, టెండూల్కర్ చాలా బాగా ఆడేవాడు కదా, చాలా బాగా క్రికెట్ ఆడేవాడు. సో టెండూల్కర్ని మనం బాగా గుర్తిస్తాం. అది సౌరవ్ గంగూలీ కంటే మనకి టెండూల్కర్కి మంచి పేరు వచ్చింది కదా. సో అక్కడ సౌరవ్ గంగూలీ కెప్టెన్, ఇక్కడ టెండూల్కర్ ఒక మంచి ప్లేయర్. సో ఆ విధంగా ఆ కాలంలో सर्वश्रेष्ठ रचना को क्या कहा जाता है, प्रौढ़ रचना कहा जाता है. प्रौढ़ रचना, ओके, प्रौढ़ रचना, उसमें तत्व पाया जाता है, उस प्रवृत्ति पाया जाता है. उस रचना को क्या कहा जाता है, प्रतिनिधि रचना. అటువంటి రచన ఏమంటాం, కెప్టెన్ రచనని ప్రతినిధి రచన అంటాం. బాగా ఆడేటువంటి రచనని, బాగా ఆడేటువంటి ప్లేయర్ని ఏ విధంగా గుర్తిస్తామో అటువంటి దాన్ని మనం ప్రౌఢ రచన అంటాం. సో ఈ ప్రౌఢ రచన పద్మావతిని అంటాం. ప్రతినిధి రచన అనేది చందాయన్. ఓకే. సో ఒకసారి చూడండి, ఆచార్య శుక్ల్ ఏ రచనతో ప్రారంభం అవుతానని చెప్పండి, మృగావతి. आचार्य शुक्ल किस रचना से प्रारंभ माना गया है, मृगावती से माना है. मृगावती किसने लिखा, कुतुबल ने लिखा. हजारी प्रसाद द्विवेदी सत्यवती कथा को माना है और ईश्वरी दास लिखा है. और राम कुमार वर्मा चंदायन और मुल्ला दाऊद लिखा है. और नवीन सौधिकारी के अनुसार हंसावली प्रथम रचना माना गया है. इसका रचनाकार है असायित. ओके. प्रतिनिधि रचना क्या है, इसमें चंदायन और प्रौढ़ रचना पद्मावत है. ఇప్పుడు ప్రేమాఖ్యాన్ కావ్యధారలో ముఖ్యమైనటువంటి విశేషతలు, అసలు ప్రేమాఖ్యాన్ కావ్యధారలో ఉండవలసిన లక్షణాలు ఏంటో చూద్దాం. ఈ విశేషతలో ముఖ్యంగా వీళ్ళ ఆత్మ కా రూప్ పురుష్ और స్త్రీ కా రూప్ ఈశ్వర్, అంటే ఆత్మని పురుషుడితో పోల్చారు. కవి తనకు తానుగా పురుషుడిగా పోల్చుకున్నారు. భగవంతుణ్ణి, పరమాత్మని
స్త్రీగా పోల్చుకున్నాడు. स्त्री का रूप ईश्वर को मानते हैं और आत्मा को पुरुष से मानते हैं. और दूसरा लौकिक प्रेम के द्वारा अलौकिक प्रेम की प्राप्ति. అంటే లౌకిక ప్రేమ ద్వారా అంటే భౌతిక ప్రేమ. లౌకిక ప్రేమ అంటే ఏంటి? భౌతికంగా ప్రేమ. అలౌకిక అంటే కంటికి కనబడినటువంటి ప్రేమ. అంటే ఇది పరమాత్మకు సంబంధించి పరమాత్మతో ఉన్నటువంటి ప్రేమ. ఓకే, అంటే వీళ్ళు ఏదైతే కథలు రాస్తారో జోబీ కథాయే జో ఇందులో ప్రేమాఖ్యాన కావ్యదారులో ఎక్కువగా ముసల్మాన్ కవిयों के द्वारा लिखा हुआ काव्य माना गया है. వాళ్ళు ముస్లిం కవులు అయినప్పటికీ కూడా హిందూ कथल ఏవైతే ఉన్నాయో जो भी हिंदी जीवन से संबंधित कथाओं से आधार पर ही काव्य लिखे गया है. भौतिक प्रेम के द्वारा अभौतिक यानी लौकिक प्रेम को वर्णन इसमें किया गया है. అంటే వీళ్ళు రాసినటువంటి సంస్కృతంలో రాసినటువంటి హిందూ రాజుల యొక్క కథలు మరి సంస్కృతంలో రాసినటువంటి హిందూ కావ్య లక్షణాల ఆధారంగా మస్నవీ శైలిలో రాశారు. తర్వాత వీళ్ళు అందువల్లే దీన్ని రొమాంటిక్ కావ్య అన్నారు. దళపతి చంద్రగుప్త్ ఏమన్నారంటే దళపతి చంద్రగుప్త్ इस काव्य को कहा है रोमांसिक काव्य कहा है. क्या कहा है? रोमांसिक काव्य कहा है. रोमांसिक काव्य रोमांसिजम అని వస్తుంది మనకి ఇంగ్లీష్లో. సో దళపతి చంద్రగుప్త్ ఏమన్నా రొమాంటిక్ కావ్య అన్నాడు. సో ఆత్మకో ఆసిక్ పరమాత్మకో మాసుక్. సో ఆత్మకి ఏం పేరు పెట్టాడు? ఆసిక్, పరమాత్మకో మాసుక్. పార్సీ శైలి అంటామండి దీన్నే మస్నవీ శైలి అంటాము. ఆత్మని ఆసిక్, పరమాత్మని మాసుక్. అంటే ఏదైతే మన హిందూ కావ్య లక్షణాలు ఉన్నాయో ఆ కావ్య లక్షణాలకు ఆధారంగా కాకుండా పార్సీ కావ్య లక్షణాలు ఉన్నటువంటి మస్నవీ శైలి ఈ యొక్క ప్రేమాఖ్యాన్ కావ్యదారులో మనకు కనిపిస్తుంది. సో ఆ మస్నవీ శైలిలో మరి ఆత్మని ఏమంటామంటే ఆసిక్ అంటాము, పరమాత్మని మాసుక్ అంటాము. ఓకే, किस शैली हो? मसनवी शैली. इस शैली को कहा जाता है मसनवी शैली. और इसकी भाषा होता है अवधी भाषा. వీళ్ళు ప్రేమాఖ్యాన్ కావ్యదారులో ఎక్కువగా మనకి 80% కావ్యం అనేది అవధి భాషలో రాశారు. ఈ అవధి భాష కూడా మరి ప్రజలకు అర్థమయ్యే భాషలో రాశారు. లోक प्रचलित शब्दों को इनमें ज़्यादा इन काव्यों में लोक प्रचलित शब्दों को ज़्यादा वर्णन हुआ है. दोहा चौपाई चंदों में लिखा गया है. दोहा चौपाई चंदलो మరి కావ్యం అనేది రాయడం జరిగింది. నెక్స్ట్ प्रेम में विरह पक्ष को प्रधानता दी गई. प्रेम में जो भी प्रेम कथा लिखा है ఏదైతే ప్రేమ కథలు రాస్తారో అందులో వియోగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అంటే వియోగం అంటే ఏంటి, విరహం అంటే ఏంటి? ప్రేమించుకున్న తర్వాత గాఢంగా ప్రేమించుకున్న తర్వాత విడిపోతే మరి ఆ విరహం అనేటువంటి బాధ కలుగుతుంది. ఆ వియోగం అనేటువంటి బాధ అనుభూతి చెందుతారు కదా. సో ఆ యొక్క పక్షానికి దానికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది ఇందులోని ప్రేమాఖ్యాన్ కావ్యధారలో. ఇవి ముఖ్యమైనటువంటి ప్రేమాఖ్యాన్ కావ్యధార యొక్క లక్షణాలు. నెక్స్ట్ ప్రేమాఖ్యాన్ కావ్యధారలో ముఖ్యమైనటువంటి కవుల గురించి కూడా